చేసుకోమంటే తప్పించుకు తిరుగుతున్న శిరీష్ ఎలాంటి వాడో ఆలస్యంగా గ్రహించింది రాజేశ్వరి. కానీ అప్పటికీ అతనిపై నమ్మకాన్ని పూర్తిగా చంపుకోలేదు. ఎంత చెడ్డవాడైనా మారతాడు అనుకుంది. అందుకోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. ఆ కంత్రి మారకపోయేసరికి తట్టుకోలేక ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయింది. పెళ్లి విషయంలో 2 సార్లు తప్పించుకున్న శిరీష్ తో మరోసారి ప్రస్తావన తెచ్చింది. రావడం కుదరట్లేదంటూ సారీ చెప్పి ఈసారి పక్కాగా చేసుకుందామన్నాడు. అతడి మాటలు వినగానే ఐస్ అయిపోయింది. అనవసరంగా అనుమానించానే అనుకుంది. ఈసారి కాస్త జాగ్రత్త పడిన రాజేశ్వరి అతన్ని ఓ లాయర్ దగ్గరికి తీసుకెళ్లింది. పెళ్లిపై న్యాయ సలహాలు అడిగింది. ఇద్దరి వివరాలు తెలుసుకున్న లాయర్, ఇద్దరు మేజర్లే, చదువుకున్న వాళ్లు కూడా కాబట్టి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా పెళ్లి చేసుకోవచ్చన్నాడు. ఈసారి విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకోసం ఇద్దరూ కలిసి బయలుదేరారు. మధ్యలోనే మెలికి పెట్టాడు. అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకుని తర్వాత పెళ్లి చేసుకుందామన్నాడు. ప్రేమించడానికి కలుసుకోవడానికి అక్కర్లేని ఆశీర్వాదాలు తాళి కట్టడానికి ఎందుకు, పద పెళ్లి చేసుకుందామంటూ లాక్కెళ్లబోయిందామె. అతడు వినలేదు. పెద్దలొప్పించి పెళ్లి చేసుకుందామన్నాడు. పెళ్లి నుంచి తప్పించుకోవడానికే పెద్దల పేరుతో కుంటి సాకులు చెబుతున్నాడని అనుకుందామే. అతడికి కావాల్సింది తనే గాని తనతో పెళ్లి కాదని గ్రహించింది. ఇన్నాళ్లు పిచ్చిదాన్లా అతన్ని నమ్మి సర్వస్వాన్ని అర్పించుకున్నానే అని బాధపడింది. అతని వల్ల అయిన వాళ్లకు కూడా దూరమయ్యానని, అప్పుల పాలయ్యానని కుమిలిపోయింది. తనతో పాటు తన అన్నయ్య శ్రీనివాస్ కూడా మోసపోయేలా చేశానని కంటతడి పెట్టింది. శిరీష్ ప్రేమికుడు కాదు, కామికుడని గ్రహించింది రాజేశ్వరి. అతడు తనలాగే మరో 2 అమ్మాయిలను కూడా మోసం చేశాడని తెలుసుకుంది. వాళ్లలో ఓ బాధితురాలు రాజేశ్వరితో ఫోన్లో మాట్లాడింది కూడా. ఛీ, ఇలాంటి తిరిగిపోతున్నా ఇన్నాళ్లు నేను నమ్మింది అనుకుంటూ తన మీద తనే కోపం తెచ్చుకుంది. ఈ పరిణామాలన్నీ వీళ్ల మధ్య అగాధాన్ని మరింత పెంచాయి. తనకు వేరే దిక్కులేదనుకున్నామే మరోసారి పెళ్లి కొప్పించింది. ఓ గుడి దగ్గర అతని కోసం ఎదురు చూసింది. ఎంతసేపైనా అతడు రాలేదు. దాంతో ఆమెకి పిక్చర్ క్లియర్ గా అర్థమైంది. అతనింక రాడని గ్రహించింది. అవసరాలు తీరిపోగానే ముఖం చాటేశాడు. పచ్చి మోసగాడు అనుకుంది. అతన్ని ఊరికే వదిలిపెట్టకూడదు, తగిన గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకుంది. చివరిసారిగా శిరీష్ కు ఫోన్ చేసింది. అతను రమ్మన్న చోటుకెళ్లింది. అతడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలనే తెలిసినా ఓపిగ్గా వింది. తనకు అన్యాయం చేయొద్దని ప్రాధేయపడింది. అప్పటికీ మారని ఈ కన్నింగ్ ఫెలో తన డ్రామాను కొనసాగించాడు. పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నిన్ను చేసుకుంటే చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. నన్ను క్షమించు, వాళ్ళ కోపం తగ్గే వరకు కొన్నాళ్ళు ఆగుదాం అన్నాడు. ఇంకెన్నాళ్ళాగాలి అనుకుందామే. ఇక అతన్ని బతిమిలాడినా ప్రయోజనం లేదని, తాను నిలువునా మోసపోయారని తీవ్ర ఆవేదన చెందింది. తనకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికి జరగకూడదన్న ఉద్దేశంతో తనలా మరే అమ్మాయి ప్రేమ పేరుతో మోసపోకూడదని భావించి శిరీష్ గురించి, అతను చేసిన అన్యాయం గురించి, అతని చేతిలో మోసపోయిన అమ్మాయిల గురించి పూర్తి వివరాలతో ఓ లెటర్ రాసింది. తనతో తెచ్చుకున్న పాయిజన్ తాగేసింది. ప్రాణాపాయ స్థితిలో లాయర్ కు ఫోన్ చేసి జరిగింది చెప్పింది. నువ్వెక్కడున్నావో చెప్పు అంటూ ఆయన ఫోన్లో అడుగుతూనే ఉన్నాడు. ఆ వివరాలేమీ చెప్పకుండానే అమ్మా నాన్నకు దూరమై ఈ లోకం విడిచి వెళ్లిపోయింది రాజేశ్వరి. తనను క్షమించమని వాళ్లను లేఖలో కోరింది. ఇది జరిగిన దారుణం. 90% ప్రేమలు ఇలాగే ఉంటున్నాయి. మనుషుల్లో గూడు కట్టుకున్న స్వార్థం ప్రేమను కూడా ఖూనీ చేస్తోంది. ఈ రోజుల్లో చాలా మంది యువతీ యువకులు ప్రేమను ఓ ఆర్థిక విషయంగా, కోరిక తీర్చే అంశంగా చూస్తున్నారు. ఎక్కడో గాని స్వచ్ఛమైన ప్రేమలు కనిపించట్లేదు. అమ్మాయిలు
శిరీష్ లాంటి కంత్రీల వల్ల పడవద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తోంది ఈ కథ. ప్రేమ కంటే కెరీర్ చాలా ముఖ్యమైనది. మంచి భవిష్యత్తును నిర్మించుకుంటే ప్రేమను పంచే వాళ్ళు మీ చెంతకే వస్తారని సూచిస్తోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్.